హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మా ఫ్యామిలీతో చిన్న ట్రిప్కి వెళ్ళిపోతున్నాను అండి. సో గుబ్బల్ మంగమ్మ టెంపుల్ అంటే ఎవరికి తెలియదు చెప్పు ఏపీలో. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఏపీలో. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో అలా మేము మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నాను. సో ఇదంతా వ్యూ చాలా డిస్టెన్స్ అండి. రాజమండ్రి నుంచి గుబ్బల్ మంగమ్మ టెంపుల్ అంటే ఆల్మోస్ట్ 3 hours జర్నీ. సో 3 hours జర్నీస్ నేను షార్ట్ కట్లో ఇలా పెట్టేశాను. మ్యూజిక్ వింటూ అలా విండో దగ్గర చిల్ అవుతున్నాను. ఎంత బాగుందో చూసారు వ్యూ. ఇది ఫుల్ రెసిడెంట్ ఏరియా, పల్లెటూరు. ఎంత బాగుందో చూసారా, గ్రీనరీగా, పొల్యూషన్ ఫ్రీ అసలు. సో చాలామంది మా వెనకాల వస్తున్నారండి. సో రోడ్ అసలు ఖాళీ లేదు. ఇక్కడ ట్రైబల్స్ చూసారా, వాళ్ళ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ దండం పెట్టుకుని, ఇది స్టార్టింగ్లో ఉంటారు అమ్మవారు. సో దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాలంటండి. సో మేమైతే దండం పెట్టుకుని స్టార్ట్ అయిపోయాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి చాలామంది వస్తున్నారు కదా రోడ్ మీద. సో అలా లోపలికి వెళ్ళాలి. ఇదంతా ఫారెస్ట్ అసలు. చూసారా ఎంత పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయో. అక్కడ మౌంటైన్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ పెద్ద పెద్దవి. సో ఎంతమంది, ఎంత రష్ ఉందో, ఫుల్ ట్రాఫిక్ అసలు. మేమైతే కార్ పెట్టడానికి ఒక 1/2 hour టైం తీసుకున్నాము. చాలా రష్ ఉండే. సో అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో చూసారా ఎంతమంది ఉన్నారో ట్రాఫిక్లో. సో మేము స్టార్టింగ్లోనే కార్ పెట్టేసి నడుచుకుంటూ వచ్చేసామండి మేము లోపలికి. సో మేమైతే అలా వెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకొని సెటిల్ అయ్యాము. సో టిఫిన్స్ చేసి అలా చిల్ అవుతున్నాము. సో కుకింగ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. బిర్యానీ ఇవన్నీ. మా దీపు చూడండి, వాడు ఒక చెట్టు ఊడలు ఉంటాయి కదా వాటి మీద ఊగుతున్నాడు. వాడు నేచర్తో ఆడుకుంటున్నాడు వాడు క్యూట్గా. సో నేనైతే అలా కూర్చొని ఫ్యామిలీతో చిల్ అవుతున్నాను. నేను చూసారా కాళికామాత అవతారంలో వచ్చారండి. సో మనీ కోసం. సో నాకైతే చాలా భయం. మీరు ఎవరికైనా భయం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేము కూడా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా పైకి వెళ్ళాలి. సో ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు చూసారా. సో 1 kilometer వరకు పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ నడవాలి. పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి. అండ్ అలా స్టార్టింగ్లో వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. చూసారా ఎన్ని టాయ్స్ ఉన్నాయో. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము నేచర్ మధ్యలోంచి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఫైనల్లీ గుబ్బల్ మంగమ్మ తల్లి ఆలయం వచ్చేసింది. ఇది గుడి ఎంట్రన్స్ అండి. సో మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద చెట్టు ఉందో. ఇక్కడ చాలామంది నమ్ముతారు కాబట్టి ఎంత అలా వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరైనా మొక్కుంటే ముడుపులు కట్టుకోవచ్చు. చూసారా చాలా పెద్ద చెట్టు ఇది. బాగుంది కదా. సో మేము అలా లోపలికి వెళ్ళాము. స్టెప్స్ ఇవి అలా చిన్న ఎంజాయ్ చేసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయాము. చూసారా స్టార్టింగ్లో ఎంత ఉన్నారో. కొండ మీద ఇక్కడ వాటర్ ఫుల్గా వచ్చేయండి. సో కాకపోతే ఇప్పుడు రావట్లేదు, సమ్మర్ కదా. లేకపోతే ఈ ఆలయం పైనుంచి వాటర్ ఫుల్గా వస్తుండే. బట్ ఇప్పుడైతే చాలా తక్కువ. పక్క నుంచి ఏదో సన్నగా వస్తున్నాయి. దీనికన్నా పైన అయితే వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ కూడా వెళ్దాము. చూసారా ఆ స్టోన్ సర్పంగా ఉంది. ఈ గుడికున్న స్పెషాలిటీ అది. ఆయన దర్శించుకున్నాను దేవుణ్ణి. నాకైతే బాగా నచ్చారు. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. స్టోన్ లోపల ఉన్నారు. కెమెరాలో అంత కనిపించదు, చీకటిగా ఉంటుంది లోపలంతా. సో అందుకే క్యాప్చర్ చేయలేకపోయాను. ఈ పుట్టు చూసారా, ఇక్కడ అన్నీ ఇవే ఉన్నాయండి. అండ్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది ఇంకా కొంచెం పైకి వెళ్తే. సో మళ్ళీ మేము రిటర్న్
ప్రిపేర్ అయిపోయింది. చికెన్, బిర్యానీ, రైతా, సాంబార్, రైస్, మటన్ కర్రీ. సో మేమందరం చిల్ అవుతూ కూర్చొని తినేసాము ఫుల్గా. ఫ్యామిలీతో చాలా సో తినేసిన అలా నడుచుకుంటూ వెళ్ళాము కొద్దిగా. అలా నచ్చింది చూసుకుంటూ చెట్లు ఎక్కుతూ అలా కొంచెం ఫన్ చేసుకున్నాము. అండ్ మా చెల్లి ఉదయ నేను చెట్టు ఎక్కుతుంటే తీసిందండి. చాలా కష్టపడ్డాను, ఆయన ఎక్కలేకపోయాను. నవ్వుతుంది. వీడు చూడండి అన్ని టాయ్స్ ఉండగా ఫోన్ తీసుకున్నాడు. నాకు కూడా చాలా ఇష్టం, చిన్నప్పుడు వీటితోనే ఎక్కువ ఆడుకునేదాన్ని. మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా బావ అయితే ఫుల్ ఫన్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ అయితే డీజే పెట్టుకొని ఎవరు డాన్స్ వేస్తున్నారండి. ఫుల్ క్రేజీ ఉండే, నాకు బాగా నచ్చింది. అండ్ మేము కూడా అలా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. సో సన్సెట్ చూసారా ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టము. సో అలా ట్రావెల్ చేస్తూ ఉండగా 10:30 అయిపోయింది. సో ఒక బేకరీ దగ్గర ఆగాము ఏమైనా తిందామని. మేమైతే కొన్ని పఫ్స్, కేక్స్ ఇవన్నీ తీసుకుని డ్రింక్స్ తీసుకొని తినేసాము కార్లోనే. సో యా, అయిపోయిందండి ఈ ట్రిప్ చాలా హ్యాపీగా. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel and do like, share, comment on below and be supportive me please. See you in the next vlog. Love you all.